కోనసీమ కోడివేపుడు అండి. కోనసీమ కోడివేపుడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, జీడిపప్పు పావు కప్పు, జీలకర్ర 1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, అల్లం చిన్న ముక్క, ధనియాలు పావు కప్పు, గసగసాలు 2 స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. సో బోల్డ్ అని కావాల్సిన పదార్థాలు అయితే చూసేసాం కదా. సో కోడి వేపుడు ఎలా ఉంటుందో చూద్దాము మరి. ఎస్ షెఫ్, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేద్దామండి. సో ప్యాన్ పెట్టుకున్నామండి. సో ఈ కోనసీమ కోడి వేపుడికి స్పెషల్ ఏంటంటే మనకి చికెన్తో పాటు దీంట్లో మనం జీడిపప్పులు కూడా వేయించి పెట్టుకుంటాం. సో ముందుగా నేను నూనె వేస్తున్నాను. యా, నూనె కొద్దిగా వేడెక్కాక మనం జీడిపప్పు వేస్తున్నాను. వేయిస్తాం. ఈ జీడిపప్పుల్ని మనం తీసి పక్కన పెట్టుకుందామండి. దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకుని ఇలా స్లిట్లా చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటాం. అలాగే వీటితో పాటు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం. అలాగే కొద్దిగా హోల్ గరం మసాలా, ఈ హోల్ గరం మసాలాను కూడా యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు వీటిని కూడా దీంట్లో వేసుకున్నాం. వీటన్నిటిని మంచిగా అలా కలుపుకుంటూ వేయించుకోవాలి. సో ఈ ఉల్లిపాయలు వేగేలోగా మనం దీనికి తగిన మసాలాను రెడీ చేసుకుందామండి. సో ఈ మసాలా కోసమని చిన్న మిక్సీ జార్లో డైరెక్ట్గా ధనియాలు, అలాగే జీలకర్ర, అలాగే వీటితో పాటు గసగసాలను కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. గసగసాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, చిన్న అల్లం ముక్కలు కూడా దీంట్లోనే వేసుకోవాలి. సో వీటన్నిటిని మనం కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి. సో గ్రైండ్ చేసుకుందాం. సో అల్లం వెల్లుల్లి మనం ఈ మసాలా పొడిలోనే వేసాం కాబట్టి ఇంకా మనం దీనికి అడిషనల్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లోనే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మంచిగా అలా కలుపుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలో కట్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం వేసేస్తామండి. సో చికెన్ వేసా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. దీంట్లో మనకి రుచికి సరిపడినట్టుగా ఉప్పు వేసుకోవాలి. సో ఈ విధంగా చికెన్ వేగుతుంది కదా, దీంట్లో మనం మిగిలిన మసాలాలు పసుపు, అలాగే కారం కొద్దిగా ఎక్కువ పడుతుందండి కోనసీమలో. సో కారం కూడా వేసాం. కోడి వేపుడు అంటేనే కొంచెం స్పైసీగా ఉంటుంది. ఓకే. సో ఈ కారం వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. చిన్న మంట మీద వేయించుకోవాలండి. అలా స్లోగా వేగితే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చికెన్ కూడా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ముందుగా పెట్టుకున్నాం కదా మిక్సీ చేసుకున్నాం ఈ మసాలా పొడిని కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ఈ మసాలా పొడితో మంచి టేస్ట్ అనేది మనకి వస్తుంది. సో మనకి ఫ్లేవర్ టేస్ట్ అంతా ఈ మసాలా మనం ఫ్రెష్లీ ప్రిపేర్ చేసుకున్న మసాలాతోనే, అల్లం వెల్లుల్లి అలాగే దాంతోపాటు మనం ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఇవన్నీ వేసాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని మూత పెట్టి కొద్దిగా చికెన్ ఉడకడానికి ఒక టైం పడుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు దీన్ని మనం మూత పెట్టి చిన్న మంట మీద పెట్టి ఉడకనిద్దామండి. సో చికెన్ మరి ఉడికిపోయిందో లేదో చూసేద్దామా మరి? చూద్దామండి, మూత తీయండి. కోనసీమ కోడి వేపుడికి ఈ మసాలాలతో పాటు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీంట్లో కరివేపాకు, అలాగే కొత్తిమీర, ఇంకొంచెం అడిషనల్గా మంచి అరోమా వస్తుంది. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పులను కూడా మనం దీంట్లో వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా చిన్న మంట పైన మనం ఉడకనిస్తే మరో 5 నిమిషాల్లో మనకి కోనసీమ కోడి వేపుడు అయితే రెడీ అయిపోతుందండి. చూద్దాము మరి కోనసీమ కోడి వేపుడు రెడీ అయిందో లేదో. సో షెఫ్ చూద్దాం. సో పర్ఫెక్ట్గా మనకి కోడి వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. సో జీడిపప్పులతో పాటు
కోనసీమ కోడివేపుడు రెడీ అయిందండి. ఇది వచ్చి మనకి మంచి సైడ్ డిష్లా బాగుంటుందండి ఇది. కోనసీమ కోడివేపుడు రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. వావ్. సో చాలా మందికి వేపుడులు అంటే చాలా ఇష్టం, ఫ్రై ఐటమ్స్ అంటే చాలా ఇష్టం, అందులోనూ కోడి వేపుడు, పైగా కోనసీమ సైడ్ కోడి వేపుడు అంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సో చాలా గుమగుమలాడుతుంది. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దామా. కోనసీమ కోడి వేపుడుకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, జీడిపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, అల్లం చిన్న ముక్క, ధనియాలు 1/2 కప్పు, గసగసాలు 2 స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. కోనసీమ కోడివేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. మరోవైపు మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకున్న తరువాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక కరివేపాకు, కొత్తిమీర, వేయించిన జీడిపప్పు వేసి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఘుమఘుమలాడే కోనసీమ కోడివేపుడు రెడీ.